కర్నూలు పట్టణంలోని వినాయక్ ఘాట్ వద్ద ఉన్న శివాలయానికి ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. ఇక మరకత శివలింగం ఈ శివాలయంలో ప్రత్యేక విశిష్టత. శివలింగానికి అభిషేకం, అర్చన, ఫల పుష్పాలతో భక్తజనం పూజలు నిర్వహించారు. సకుటుంబ సపరివారి సమేతంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే నేడు కళ్యాణ మహోత్సవం, రాత్రి ఆలయంలో జాగరణ సందర్భంగా భజన, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. స్థానిక వినాయక్ ఘాట్ శివాలయం వద్ద ఉన్నాం మనము. ఇక్కడికి ఉదయం నుంచి భక్తులు చాలా ఎత్తున వస్తూ ఉన్నారు. స్వామివారికి విశేష సేవలు, ఫలపుష్పములు, పూజా కార్యక్రమాలు చేయుటకు పిల్ల పాపలతో సహా కుటుంబ సభ్యులంతా వస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు అర్చక స్వామివారు భక్తాదులకు అభిషేకము, శివునికి అభిషేకము కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి మనం విశేషాలు తెలుసుకుందాము. ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఎలాంటి పూజలు చేశారు, ఇక్కడ శివుని యొక్క ఈ లింగోద్భవం యొక్క విశేషం ఏమిటో స్వామివారి మాటల్లో విందాము. స్వామి చెప్పండి స్వామి, ఆలయంలో ఉదయం నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? మహాశివరాత్రి సందర్భంగా శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయం నందు, సప్తగిరి మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయం నందు తెల్లవారుజాము నుంచి ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభిషేకాలు, అర్చనలు జరుగుతున్నాయి. సుమారుగా ఇప్పటికి 70 అభిషేకాలు జరిగిపోయింది. మా గౌరవ అధ్యక్షులు కేఈ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో, మా పూజారి నాగపర్ణి శర్మ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. స్వామి ఇక్కడ శివుని యొక్క విశేషం ఏంటి స్వామి? మొదటగా మాకు ఈ మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఓన్లీ అయ్యప్పని మాత్రమే ప్రదర్శన జరిగింది, వినాయకుడు. అలాగే చౌడేశ్వరి దేవుని దేవాలయం, చౌడేశ్వరి అమ్మవారిని కూడా ప్రదర్శన జరిగింది. తర్వాత ఈ శివాలయం కూడా మేము ప్రదర్శన జరిగింది. ఎవరి కోరికలు ఉన్నా ఇక్కడ ఈరోజు వాళ్ళ మనసులో ఏముందో ఆ కోరిక అనుకొని ఈ అభిషేకం జరిపించేస్తే వాళ్ళ కోరిక ఖచ్చితంగా ఫలిస్తుంది. సార్, భక్తులు ఇక్కడ శివుని యొక్క భక్తి పట్ల భక్తులు ఎలాంటి విశ్వాసంతో వస్తుంటారు? ఇక్కడ వాళ్ళు ఎంతో మనోభావంతో, ఎంతో నమ్మకంతో వస్తున్నారు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. తదుగా ఇక్కడ అభిషేకాలు, అర్చనలు వైభవంగా జరుగుతున్నాయి. సార్ చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయం అంటే వచ్చే భక్తులకు విశేషం గురించి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు మీరు ఏర్పాటు చేస్తున్నారు? సౌకర్యాలంటే ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరికీ 60 దినాల నుంచి 80 దినాలని బట్టి పూర్తి భోజనాలు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం. ఇంకొకటి ఇక్కడ ప్రత్యేకత ఏమంటే మరకత లింగం అనేది మనకు కర్నూలులో ఇదొక్కటే ఉంది. విశిష్టమైనటువంటి మరకత లింగం చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ ఇది ఉన్నది. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళందరికీ కోరికలు తప్పకుండా తీరుతాయి. ఇది ఎస్పెషలీ శివరాత్రి రోజు జరిగే పూజలకు విశేషమైనటువంటి స్పందన ఉంటుంది. సాయంత్రం వచ్చేసి భజన కార్యక్రమాలు ఉంటాయి. నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది శివుని మీద. నెక్స్ట్ హరికథ కార్యక్రమం ఉంటుంది. తెల్లవారుజాము వరకు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ గౌరవ అధ్యక్షుడు కేఈ ప్రతాప్ గారి ఆధ్వర్యంలోనూ, మా ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, అతని అధ్యక్షంలోనూ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ విశేషంగా మరకత శివలింగం ఉంది. ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. భక్తులు ఏదైతే మొక్కుబడితో వస్తారో వాళ్ళ మొక్కులు ఖచ్చితంగా ఇక్కడ తీరుతాయని చెప్తా ఉన్నారు ఆలయ కమిటీ సభ్యులు. అదేవిధంగా ఈరోజు జాగరణ సందర్భంగా రాత్రి భజన కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు, దైవ సంబంధమైన పాటలతో ఇక్కడ భక్తులను జనరంజకంగా చేసే ప్రోగ్రాం కూడా ఉంటుందంటున్నారు. కెమెరామెన్ రఫీతో బసవరాజ్, కర్నూలు.